వెస్ట్ బెంగాల్ అన్నట బీఆర్ఎస్ పార్టీ 190 వస్తాయని కేసీఆర్ పెట్టుకున్నాడు. ఇది నిజమా అని అడుగుతున్నాడు పెద్ద మనిషి. అవు నిజమన్నా. మీడియా మిత్రులకు నమస్కారం. 5 రాష్ట్రాలలో ఎన్నికలు ముగిసినాయి. అందులో ఫైనల్ ఫ్రాంటియర్ నా లెక్క ప్రకారం వెస్ట్ బెంగాల్ రిజల్ట్ వచ్చినాక బీజేపీ ఏతర పార్టీలన్నిటికీ వెన్నపూసలో వణుకు మొదలవుతుంది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కంఫర్టబుల్ మెజారిటీ తోటి వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. అది గెలిచిన పార్టీకి ఇక ఏ రాష్ట్రంలో గెలవటము ఇక డౌటే ఉండదు. కాబట్టి ప్రత్యేకంగా రీజనల్ పార్టీలు, కాంగ్రెస్ అయితే ప్రజలు ఎప్పుడో మర్చిపోయినరు, ఇక రీజనల్ పార్టీలందరికీ కూడా ఒక అభద్రతా భావము, వణుకు మొదలవుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 5వ తారీఖు 4వ తారీఖు అది అయినాక ఒక 2-3 రోజులు ఎట్లా ఎవరిని ముఖ్యమంత్రి, ప్రభుత్వ ఏర్పాట్లు ఇవన్నిట్లో బిజీగా ఉన్న అగ్రనాయకత్వం ఫస్ట్ మోదీ గారు డైరెక్ట్గా తెలంగాణకి రావటం, అందులో కూడా పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ క్యాపిటల్, అందులో కూడా అతిపెద్ద సభా ప్రాంగణం పరేడ్ గ్రౌండ్లో 3 లక్షలు 4 లక్షల మధ్యలో ప్రజల్ని ఉద్దేశించిపోతూ ఉన్నారు. సో ఇది అపోజిషన్ పార్టీలలో పెద్ద హాట్ చర్చగా తయారైంది. ఇది ప్యూర్లీ పొలిటికల్ సభ, ప్రోగ్రెసివ్ సభ. ఆయన తెలంగాణకి రావటం, అభివృద్ధి కార్యక్రమాలకి ఇనాగరేషను మరియు ఫౌండేషన్ స్టోన్స్ వేయడానికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత సభ అన్నది భారతీయ జనతా పార్టీ సభ. సో ఫస్ట్ తెలంగాణలో మోదీ గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో మేజర్గా టోటల్గా 7,823 కోట్లు, దాదాపు 8,000 కోట్ల ప్రాజెక్టులకి ఆయన ఇనాగరేషన్ మరియు ఫౌండేషన్ స్టోన్ చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యమైనవి జహీరాబాద్, ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి 2,360 కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. రెండోది 4 లేన్ల నేషనల్ హైవే 161 ఫ్రమ్ మహబూబ్ నగర్, వేరే రాష్ట్రం నుంచి మహబూబ్ నగర్కి రావడం, దీనికి 3,175 కోట్ల రూపాయలు మనకు కేటాయించడం జరుగుతుంది. రైల్వేస్కి సంబంధించి అమృత్ భారత్ స్టేషన్స్ ఇనాగ్రేషన్లు 2, దానికి ఒక 40 crores కేటాయించి అది మన అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. పిఎం ప్రధానమంత్రి మిత్ర టెక్స్టైల్ పార్కు వరంగల్లో 200 crores పెట్టి అది రెడీగా ఉంది. ఐఓసిఎల్కి సంబంధించిన ఒక టెర్మినల్, పిఓఎల్ టెర్మినల్ 611 కోట్లతో మల్కాపూర్లో, హైదరాబాద్లో ఇనాగ్రేషన్కి రెడీగా ఉంది. రైల్వేస్కి సంబంధించిన కాజీపేట విజయవాడ ట్రిపుల్ లైన్ 1,243 కోట్లు వ్యయంతో దాన్ని నిర్మించడం జరిగింది. కాజీపేట బైపాసు, పెద్దపల్లి బైపాసు మరియు ఆర్మూర్ నిజామాబాద్లో ఆల్రెడీ అందుబాటులో ఉన్న ఫ్లైఓవర్స్, రైల్వే ఫ్లైఓవర్స్ కూడా వాటిని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ తర్వాత ప్రధానమంత్రి గారు పరేడ్ గ్రౌండ్లో భారతీయ జనతా పార్టీ చేపడుతున్న అతిపెద్ద బహిరంగ సభని ఉద్దేశించి మాట్లాడతారు. అందులో ఈ 5 రాష్ట్రాలలో ఘన విజయం
మంచి పర్ఫార్మెన్స్ చేసుకొని బెంగాల్ లాంటి రాష్ట్రాలలో ఫస్ట్ టైం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉన్న తర్వాత తెలంగాణకి రావడం నిజంగా కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ శ్రేణులకి నాలాంటి కార్యకర్తలకి ఒక మంచి మోటివేషనల్ అజెండాగా మేము తీసుకుంటాం. ఈ సభతోటి 5వ తారీఖు వచ్చే రిజల్ట్స్ తోటి చంద్రశేఖరరావుకి కానీ రేవంత్కి కానీ ఇతర ప్రాంతీయ పార్టీలకి డెఫినెట్గా వణుకు మొదలవుతుంది దేశంలో. అదే కాకుండా ఈ పార్టీలన్నీ కూడా ఈ మధ్య పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి వాళ్ళు తమ గ్రేవ్ని ఏమంటారన్నా సమాధి వాళ్ళే తవ్వుకున్నట్టు అయింది. రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఓటేసి ఈ పిచ్చోళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ పాస్ అయింది. ఆల్రెడీ మేము 17th లోక్సభలో పాస్ చేసుకున్నాం. దాంట్లో అమెండ్మెంటుకి వీళ్ళు వ్యతిరేకంగా ఓటేసి అదేం ఆగదు. మహిళా రిజర్వేషను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. 543 సీట్లకు అవుతుందా, 800లకు అవుతుందా, 700లకు అవుతుందా అది ప్రశ్న, కానీ ఇంప్లిమెంట్ అవ్వడం ఖాయం. దానికి భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు డెడికేటెడ్గానే ఉండే, ఇప్పుడు కూడా ఈక్వల్లీ డిటర్మిన్డ్గా ఉంది. కానీ మహిళలకి ఎవరు వ్యతిరేకము, ఏ పార్టీలు వ్యతిరేకం అన్నది మొన్న పార్లమెంట్లో పెట్టిన బిల్లుకి బట్టబయలు అయిపోయింది దేశవ్యాప్తంగా. అటువంటి పార్టీలని ప్రజలు, ప్రత్యేకంగా మహిళలు కరెక్ట్ సమయం వచ్చినప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పక తప్పదు. తెలంగాణలో ఇదివరకే మనకి రామగుండం ఫ్యాక్టరీ, వరంగల్లో ఇది వ్యాగన్ ఫ్యాక్టరీ ఆల్మోస్ట్ ఇనాగ్రేషన్కి ఉంది. నెక్స్ట్ ట్రిప్లో కూడా ఇనాగ్రేషన్ చేసేస్తారు ప్రధానమంత్రి గారు. ఇదివరకే అనేక వేల కోట్ల రూపాయల అభివృద్ధి తెలంగాణలో జరిగింది. మన హైవేలు, రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్లు వేల కోట్ల రూపాయలు మనకి తెలంగాణ కేటాయించడం జరిగింది. తెలంగాణ ప్రజలకి నరేంద్ర మోదీ గారి మీద అమితమైన ప్రేమ, అభిమానం, కాన్ఫిడెన్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎంతసేపు లేస్తే ఏమిచ్చిండ్రు అని మీడియాలో ఏదో బురదల్లే కార్యక్రమం చేస్తాడు ఈ రేవంత్, అంతకుముందున్న కేసీఆర్. దీనికి క్రిస్టల్ క్లియర్గా నేను అడిగిన ప్రశ్న, తెలంగాణ నుంచి 2019-20 నుంచి ఎన్ని పైసలు తెలంగాణ నుంచి డైరెక్ట్, ఇండైరెక్ట్ ట్యాక్స్ల ద్వారా కేంద్రానికి అందినాయి, వాపస్ ఎన్ని వచ్చినాయి అంటే రూపాయికి 87 పైసలు వాపసు వచ్చినాయి తెలంగాణకి. దాని లిస్టు మొత్తం కూడా పార్లమెంటు సెషన్లోనే వచ్చినప్పుడు కూడా నేను నా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ప్రతి రూపాయికి 87 పైసలు వాపస్ తెలంగాణకు వచ్చింది. కేవలం రాజకీయం కోసం, మనుగడ కోసం ఏదో బురదజల్లే కార్యక్రమాలు తప్ప మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద తెలంగాణ ప్రజలకి అమితమైన కాన్ఫిడెన్స్ ఉంది. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.